సరే, ఈరోజు మనం లేబర్ లా 2లోని ఒక చాలా కీలకమైన యూనిట్ గురించి మాట్లాడుకుందాం. అదే కార్మికుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన శాసనపరమైన కవచం. అసలీ కవచమంటే ఏంటి, అది కార్మికుల్ని ఎలా కాపాడుతుంది? గెలన్, వివరంగా చూద్దాం. ఈరోజు మన ప్రయాణంలో 3 ముఖ్యమైన చట్టాల గురించి తెలుసుకోబోతున్నాం. మొదటిది 1948 ఫ్యాక్టరీల చట్టం, తర్వాత 1986 బాల కార్మిక చట్టం, ఇంకా ఆఖరిగా 1976 సమాన వేతన చట్టం. ఈ 3 కలిసి కార్మికుల హక్కులకు ఒక బలమైన రక్షణగా ఎలా నిలుస్తాయో ఇప్పుడు చూద్దాం. మన రక్షణ కవచంలో మొదటి పొర 1948 ఫ్యాక్టరీల చట్టం. చూడండి, మనకు స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో దేశం పారిశ్రామికంగా ఎదుగుతోంది. ఆ సమయంలో ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికుల భద్రతకు ఒక గట్టి పునాది వేయాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు వచ్చిందే ఈ చట్టం. ఇది కేవలం ఒక రూల్బుక్ కాదు, పనిచేసే చోట భద్రతకు ఒక హామీ. ఈ చట్టం మొత్తం 3 పిల్లర్స్ మీద నిలబడిందనమాట. ఏంటవి? ఆరోగ్యం, భద్రత, ఇంకా సంక్షేమం. ఈ 3 స్తంభాలు సరిగ్గా ఉంటేనే కార్మికులకు పూర్తి రక్షణ దొరికినట్టు. సరే, ఒక్కొక్కదాని గురించి కాస్త లోతుగా చూద్దామా? మొదటి స్తంభం ఆరోగ్యం. అంటే పనిచేసే చోట వాతావరణం పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉండాలి. ఉదాహరణకు సెక్షన్ 11 ప్రకారం ఫ్యాక్టరీని శుభ్రంగా ఉంచాలి. గాలి, వెలుతురు సరిగ్గా ఉండాలి. ప్రమాదకరమైన దుమ్ము, పొగ లేకుండా చూడాలి. ఇవన్నీ కార్మికుల ఆరోగ్యం కోసమే. ఇక రెండోది, బహుశా అన్నింటికన్నా ముఖ్యమైనది అనొచ్చు, భద్రత. ప్రమాదం జరిగాక బాధపడటం కన్నా జరగకుండా ఆపటం ముఖ్యం కదా. అందుకే సెక్షన్ 21 ప్రకారం ప్రమాదకరమైన మెషినరీ చుట్టూ ఫెన్సింగ్ పెట్టడం తప్పనిసరి. ఇది కార్మికుల ప్రాణాలకు ఒక రక్షణ కవచం లాంటిది. మూడవది సంక్షేమం. అంటే పని చేయించుకోవడమే కాదు, కార్మికుల బాగోగులు చూడటం కూడా యజమాని బాధ్యతే. సెక్షన్ 42 ప్రకారం మంచి క్యాంటీన్లు, తాగడానికి మంచి నీళ్లు, ఫస్ట్ ఎయిడ్ సౌకర్యాలు ఇవన్నీ కల్పించాలి. ఇది కార్మికులకు మానవతా దృక్పథంతో ఇచ్చే భరోసా. సరే, ఫ్యాక్టరీల చట్టం పెద్దల గురించి మాట్లాడితే ఇప్పుడు మనం మన భవిష్యత్ తరం గురించి మాట్లాడబోతున్నాం. పిల్లల బాల్యాన్ని కాపాడేందుకు ఉద్దేశించిన కవచం ఇది. బాలకార్మిక నిషేధం మరియు నియంత్రణ చట్టం 1986. ఈ చట్టాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే 2 ముఖ్యమైన పదాలున్నాయి: నిషేధం మరియు నియంత్రణ. వినడానికి దగ్గరగా ఉన్నా వీటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. ఏంటది? ఇక్కడే మనకు ఆ తేడా స్పష్టంగా తెలుస్తుంది. ఒకవైపు నిషేధం అంటే గనులు, ఫ్యాక్టరీలు లాంటి ప్రమాదకరమైన పనుల్లో 14 ఏళ్లలోపు పిల్లల్ని పనిలో పెట్టడమనే ప్రశ్నే లేదు. అది పూర్తిగా చట్టవిరుద్ధం. మరోవైపు నియంత్రణ అంటే 14 ఏళ్ల దాటిన పిల్లలు ప్రమాదం లేని కొన్ని పనుల్లో చేరితే వాళ్లు ఎన్ని గంటలు పనిచేయాలి, ఎలాంటి పరిస్థితుల్లో పనిచేయాలి అనే దానిపై కఠినమైన రూల్సుంటాయి. ఈ చట్టానికి ఎంత బలం ఎక్కడ్నుంచొచ్చిందనుకుంటున్నారా? నేరుగా మన రాజ్యాంగం నుంచే. ఆర్టికల్ 24 పిల్లల చేత ప్రమాదకరమైన పనులు చేయించడాన్ని స్పష్టంగా నిషేధిస్తుంది. ఆ రాజ్యాంగ స్ఫూర్తితోనే ఈ చట్టం రూపుదిద్దుకుంది. చట్టం చేస్తే సరిపోదు కదా, దాన్ని సరిగ్గా అమలు చేయాలి. ఇక్కడే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. ఎంసీ మెహతా కేసు ఒక మైలురాయిలాంటిది. పిల్లల హక్కులను కాపాడాలంటే ఈ చట్టాలను కఠినంగా అమలు చెయ్యాల్సిందే అని కోర్టు చాలా గట్టిగా చెప్పింది. సరే, మన కవచంలో చివరిది కాని చాలా ముఖ్యమైనది, పని ప్రదేశంలో లింగ వివక్షణను రూపుమాపే సమానత్వపు కవచం. అదే 1976 సమాన వేతన చట్టం. ఈ చట్టం యొక్క సారాంశం ఒక్క వాక్యంలో చెప్పాలంటే, పని ఒకటే అయినప్పుడు జీతం కూడా ఒకటే ఉండాలి, లింగంతో సంబంధం లేకుండా. ఒకే పనిని ఒక పురుషుడు, ఒక స్త్రీ చేసినప్పుడు వాళ్ల జీతంలో తేడా చూపడానికి వీల్లేదు. చాలా సింపుల్, కానీ ఎంతో శక్తివంతమైన సూత్రమిది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ చట్టం ఒంటరిగా లేదు. దీనికి మన రాజ్యాంగం ఒక పెద్ద అండగా నిలుస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సమానత్వాన్ని హామీ ఇస్తే, ఆర్టికల్ 39D సమాన పనికి సమాన వేతనం ఉండాలని నిర్దేశిస్తోంది. ఈ 2 చట్టాలు కలిస్తేనే ఈ కవచం మరింత బలంగా మారుతుంది. అంటే ఈ చట్టం ప్రకారం యజమానులకు కొన్ని ఖచ్చితమైన బాధ్యతలుంటాయి. జీతాల్లో తేడా చూపకూడదు, ఉద్యోగాలిచ్చేటప్పుడు ఆడా మగా అని చూడకూడదు. అంతేకాదు, ఈ చట్టాన్ని అమలు చేస్తున్నామనే పేరుతో ఎవ్వరి జీతాన్ని తగ్గించడానికి కూడా వీలులేదు. సో చూశారుగా,
ఫ్యాక్టరీల చట్టం, బాలకార్మిక చట్టం, సమాన వేతన చట్టం, ఈ 3 చట్టాలు కలిసి ఎలా ఒక బలమైన శాసనపరమైన కవచంగా ఏర్పడ్డాయో, కార్మికుల ఆరోగ్యం దగ్గర్నుంచి పిల్లల భవిష్యత్తు, లింగ సమానత్వం వరకు ప్రతి అంశాన్ని ఇది పరిరక్షిస్తుంది. అయితే ఇక్కడొక ప్రశ్న తలెత్తుతుంది. ఈ చట్టాలన్నీ ఫ్యాక్టరీలు, ఆఫీసుల కాలంలో వచ్చాయి. మరి ఈ రోజుల్లో స్విగ్గీ, ఊబర్ లాంటి గిగ్ ఎకానమీలో పనిచేసే వాళ్ల సంగతేంటి? వాళ్లకి ఈ కవచం వర్తిస్తుందా? లేదా మారుతున్న కాలానికి అనుగుణంగా మనకు కొత్త రక్షణ కవచం కావాలా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.